వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరస్వతి పుష్కరాలు ప్రారంభం. యునెస్కో గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలో 25 మంది. వడ్లు కొనుగోలు చేయటం లేదని, వర్షాలకు తడుస్తున్నాయని రైతుల ఆవేదన. అంతర్జిల్లా దొంగల ముఠా నాయకుడు అరెస్ట్. భారత్ సాధించింది మామూలు విజయం కాదు, యుద్ధ తంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి నేను రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం 40 లక్షల నిధులను కేటాయించానని అన్నారు. దేవాదాయ శాఖలో పూజారి కోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఆలయంకి సంబంధించి ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్టాపన వంటివి పూర్తయినందువలన చాలా సంతోషంగా ఉందన్నారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి శ్రీ గంగమ్మ తల్లి ఆలయం వరకు ఒక కల్వర్టు రోడ్డు వేయిస్తానని కూడా హామీ ఇచ్చారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 3 లక్షల నిధులు కేటాయించాలని గుర్తు చేశారు. ఇక్కడి గ్రామస్తులు చాలా మంచివారని, చిన్నపిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారు కోరారు. జై గంగమ్మ తల్లికి. 8 సంవత్సరాల కింద 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ నా చేతుల మీదుగా మళ్ళీ ఈ గుడి యొక్క ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేది నిజంగా నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్సీగా వచ్చాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను. మరి ఈ సందర్భంగా మేము వచ్చేటప్పుడు దారి కూడా చూస్తున్నాం. రోడ్ అంతా కూడా మట్టిది ఉంది, ఎత్తులంపులు ఉంది. మరి మధ్యాహ్నం ఒకటి కల్వర్ట్ కావాలంటా ఉన్నారు. ఆ రోడ్డు కూడా మరి దాన్ని మెటలింగ్ తర్వాత బీటీ కూడా చేయించుకుందాం. అదేవిధంగా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. ఇక్కడ చూసిన తర్వాత పబ్లిక్ చూస్తే కొంచెం భయమైంది, వీళ్ళు ఏమడుగుతారో అని. అయితే తీరా చూస్తే మరి చిన్న చిన్నలతోని, పాడి పంటలతోని, మరి ఆయుష ఆరోగ్యాలతో మీరు అందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు, మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి మీకు మీ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి దీవించాలని చెప్పి కోరుకుంటూ, మరి మీకు అందరు కూడా ఇప్పుడు చెప్పారు ఈ గుడి దగ్గర కూడా మన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవడానికి జరిగినటువంటి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడా గంగపుత్ర సోదరులు అందరూ వచ్చి మరి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ శివపార్వతుల యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి మీకు అందరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గంగమ్మ తల్లి మన మా అక్క చెల్లెలందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు కూడా అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మీకు ఇంత చక్కని గుడి ఇక్కడ నిర్మించుకున్నందుకు మరి పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ బాసట భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్ కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయటమే కాకుండా తమ సైనిక సిబ్బందిని కూడా పంపిందన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఘటనల్లో టర్కీకి చెందిన సైనికులు పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవలే కాలంలో పాకిస్తాన్ టర్కీల మధ్య రక్షణ ఒప్పందాలు ఊపందుకున్నాయి. భారత్పై దాడులే లక్ష్యంగా పాకిస్తాన్ కు టర్కీ వందల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులను ఇస్లామాబాద్ కు పంపినట్లు వార్తలు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ జరిపిన ప్రతిదాడిలో 2 టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లను భారత భూభాగంపైకి ప్రయోగించగా వాటిని భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా అవన్నీ టర్కీకి చెందిన
అసీస్ గాడ్ సోంగర్ రకం డ్రోన్లుగా నిర్ధారించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుంటారని తెలిసిందే. ఇక ఆయన అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ ఎర్డోగాన్ మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఉగ్రదాడిని ఖండించకపోగా మృతుల కుటుంబాలకు కనీస సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. పహల్గామ్ దాడి అనంతరం ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచినవి టర్కీ, అజర్బైజాన్ మాత్రమే కావటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. కశ్మీర్ అంశంలో కూడా ఎర్డోగాన్ పలుమార్లు భారత్పై విమర్శలు చేశారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ సైనిక సిద్ధాంతంలో ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని, ఖచ్చితమైన వైమానిక దాడులను వ్యూహాత్మక సంయమనంతో మేళవించిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆధునిక యుద్ద తంత్రాలపై ప్రపంచంలోని అగ్రగామి నిపుణుల్లో ఒకరైన వెస్ట్ పాయింట్ కు చెందిన జాన్ స్పెన్సర్ ఈ ఆపరేషన్ను నిష్పాక్షిక విజయంగా అభివర్ణించారు. ఇది సాధారణ విజయం కాదు, భారీ విజయమని పేర్కొన్నారు. దాని స్పష్టత, అమలు తీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ చర్య ద్వారా భారత్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటమే కాకుండా పాకిస్తాన్ ప్రతిదాడులను సమర్థవంతంగా నిర్వీర్యం చేసి తమ రెసిస్టెన్స్ పవర్ను పునర్నిర్వచించిందని ఆయన పేర్కొన్నారు. పూర్తిస్థాయి యుద్దానికి దిగకుండానే రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తూ ఒక కొత్త రెడ్ లైన్ గీసిందని తెలిపారు. ఇక కేవలం 4 రోజుల నియంత్రిత సైనిక చర్యతో భారతదేశం భారీ విజయాన్ని సాధించింది. ఆపరేషన్ సింధూర్ తన వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవటమే కాకుండా వాటిని అధిగమించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయటం, సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, నిరోధక శక్తిని పునరుద్దరించడం మరియు నూతన జాతీయ భద్రతా సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం వంటివి ఇందులో ఉన్నాయి. ప్రతీకాత్మక శక్తి ప్రదర్శన కాదు, ఇది నిర్ణయాత్మక శక్తి స్పష్టంగా వర్తింపజేయబడింది అని జాన్ స్పెన్సర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సరస్వతి పుష్కరాల ప్రారంభ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 5:44 పుష్కరాలు ప్రారంభించిన ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇక దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తొలి స్నానం ఆచరించారు. మాధవానంద సరస్వతి స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనాలు నిలిపివేయొద్దంటూ, అభివృద్ది పేరిట విగ్రహాలను తొలగించొద్దంటూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ సంపూర్ణ బంద్ను పాటిస్తున్నాయి. దుకాణాలు, హోటళ్లు, వర్తక వాణిజ్య కేంద్రాలు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్దికి తాము ఆటంకం కాదని, అయితే అభివృద్ది పేరిట ఆలయాన్ని మూసివేస్తూ ఊరుకునేదే లేదని, అలాగే దేవాలయంలో ఎలాంటి విగ్రహాలను ముట్టుకోవద్దని డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ పాటిస్తున్నట్టు చెప్పారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం బంద్లో పాల్గొనవద్దంటూ చేసిన ప్రచారం విఫలమైంది. వేములవాడ బంద్ కు సేకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తీయాలి ఇప్పుడు వేస్తున్నా. ముందు బండి నమస్తే తమ్ముడు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధమైనటువంటి మరి రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా మరి విస్తరణ చేస్తారని చెప్పి మరి గత కొన్ని రోజులుగా మరి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి జూన్ 10 నుంచి బంద్ చేస్తామని చెప్పి గత కొన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది. మరి దానికి మేము మా వేములవాడ పట్టణ ప్రజానీకం, వేములవాడ పట్టణ ప్రముఖులు, మరి రాజకీయ పార్టీలు అందరం కలిసి కూడా రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకొని మరి రాజన్న ఆలయానికి మేము అభివృద్ధికి అడ్డం కాదు, అభివృద్ధి చేయమంటున్నాం, కానీ దర్శనాలు నిలిపేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు అభివృద్ధి చేస్తా అంటే స్వాగతిస్తాం, మీ వెనుక మేము నడుస్తాం, కానీ రాజన్న దర్శనాలు బంద్ చేసుకుంటూ చేస్తారంటారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత 2 సంవత్సరాలు 18 నెలలు వచ్చి మరి అలా బద్దిపోచమ్మకు 10 కోట్ల ఫండ్ పెడితే ప్లేన్ ప్రదేశం, దాంట్లో ఇప్పటి వరకు కూడా సగం పనులు కాలేదు. అదేవిధంగా మరి అలా వేములవాడ పట్టణంలో మరి చెక్కపల్లి రోడ్ నుంచి కురుట్ల బస్ స్టాండ్ వరకు గత ప్రభుత్వం 10 కోట్ల నిధులు కేటాయించింది. ఆ ఒక బీటీ రోడ్డు కూడా వేయించడం చేస్తారు. అదేవిధంగా గుడికాడ నుంచి మరి జగిత్యాల బస్ స్టాండ్ అంటే ఒక పనిని చేయమని చెప్పి మీకు ఒక మరి తెలియకనో తెలుసో మరి డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు అంటారు. ఎక్కడ మీ యొక్క ఖాతాలో డబ్బులు ఉన్నాయి? మేము చెప్తున్నాం, మీరు దేవస్థానం నిధులు తీసుకొచ్చి చేయండి, మేము స్వాగతిస్తాం. మరి దేవస్థానం ఫండ్స్ ఏది ఎఫ్డీలు ఉన్నాయని చెప్పి మరి బయట వదంతులు వస్తున్నాయి. మరి నిన్నటి రోజున మరి కమిషనర్ గారు మన ఈఓ వినోద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మేము ఆ ప్రెస్ మీట్ స్వాగతిస్తున్నాం, కానీ మరి దాంట్లో కూడా స్పష్టత లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మీరు ఎందుకంటే అభివృద్ధిని మేము అడ్డుకుంటలేం. దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నాయకులు ఒక 50 మంది ఊర్లో తిరిగి మరి బంద్కు మేము వ్యతిరేకం, మీరు బంద్ను పాటించొద్దు అని చెప్పి అంటారు. మేము ఎప్పుడు కూడా మరి గత 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంది, ఏ బంద్ను కూడా మేము వ్యతిరేకించలేదు. మరి మేము బంద్ చేస్తున్నామంటే మేము పట్టణంలో ఒక పౌరులుగా మేము అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధిలో భాగస్వాములమై చేస్తున్నాం. ఇవాళ వేములవాడ పట్టణంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చీమురెత్తున్న వ్యక్తి అభివృద్ధిని అడ్డుకోము. ఎందుకంటే దేశంలో మరి ఒక ధర్మాన్ని పాటించాలి. దేవస్థానం మన వేములవాడ అంటే దక్షిణ కాశీగా ప్రజలు రాజన్న ఆలయం పవిత్రత ఉండి దాన్ని కాపాడని చెప్పి ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క అన్నిటి కూడా నిర్వీర్యం చేయాలి, తిట్టదనం చేయాలి. ఇప్పటికైనా మీరు దిగి వచ్చి మరి రాజన్న భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుచున్నాం. ఒకే కుటుంబంకి చెందిన 9 మంది దాసరి మురళీకృష్ణ, A1,
A2 దాసరి నర్సయ్య, A3 గణేష్, A4 రాజేష్, A5 రావుల శివ, A6 సమ్మక్క, A7 భవానీ, A8 రేణుక, A9 నాగయ్య అందరూ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని వారందరూ కలిసి ఒక దొంగల ముఠాగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాలో గత 5 నెలల నుండి వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న ఈ 9 మంది గల దొంగల ముఠాలో గల 2 సభ్యుల్ని A4 రాజేష్, A5 రావుల శివలను గత నెలలో పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచగా తర్వాత కె మల్లేష్, సిఐ డిచ్పల్లి సర్కిల్ పర్యవేక్షణలో 2 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దొంగల గురించి తిరుగుతుండగా ఈ రోజు ఎస్ఐ జి సందీప్, ఇందల్వాయి పిఎస్ మరియు వారి సిబ్బంది కలిసి చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాలోని ముఖ్య సభ్యుడైన దాసరి మురళీకృష్ణను ఈ రోజు పట్టుకుని వారు దొంగిలించిన సొత్తు వనస్థలిపురం హైదరాబాద్ కు చెందిన చిన్నారం జాట్ అమ్మాడని తెలుసుకుని అతని వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మురళి ఇదివరకే నేర చరిత్రను కలిగి పలుమార్లు దొంగతనం కేసులో జైలుకి వెళ్లటం జరిగింది. గత కొద్ది రోజులుగా ఇందల్వాయి మండలం, జక్రాన్పల్లి మండలం మరియు హైవే పరిసర గ్రామాలైన కామారెడ్డి, మెదక్ జిల్లా, సిరిసిల్ల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల మిగిలిన ఏరియాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగు దాసరి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెంది మునగలవేడు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులైన 9 మంది ముఠా నాయకుడైన దాసరి మురళి, ఇతని తండ్రి దాసరి నర్సయ్య, ఇతని తమ్ముడు దాసరి గణేష్, ఇతని బంధువు రాజేష్, రావుల శివ, ఈ దాసరి మురళి తల్లి సమ్మక్క, వీళ్ళ కుటుంబ సభ్యులు భవానీ, రేణుక, నాగయ్య వీళ్ళందరూ హైదరాబాద్ వనస్థలిపురంలోని అపార్ట్మెంట్లలో పనిచేస్తూ రాత్రి కారులో గ్రామాలు తిరుగుతూ హైవే పక్కన ఉన్న గ్రామాలను టార్గెట్ చేసుకొని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తుండేవారు. అదేవిధంగా ఎండాకాలం డాబా పైన పడుకున్న కుటుంబ ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనంలో భాగంగా రాజేష్ను, శివను వారం 10 రోజుల కిందట మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 కార్లు సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు దాసరి మురళిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 7 తులాల బంగారం రికవరీ చేసి అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరస్వతి పుష్కరాలు ప్రారంభం. యునెస్కో గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలో 25 మంది. వడ్లు కొనుగోలు చేయటం లేదని, వర్షాలకు తడుస్తున్నాయని రైతుల ఆవేదన. అంతర్జిల్లా దొంగల ముఠా నాయకుడు అరెస్ట్. భారత్ సాధించింది మామూలు విజయం కాదు, యుద్ధ తంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.